హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు మీకు ఒక స్పెషల్ వీడియోని చూపించబోతున్నాను. పిల్లలకి, పెట్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. బ్యాంకాక్లో డాగ్ ఇన్ టౌన్ అనే ఒక రెస్టారెంట్ కమ్ కేఫ్ ఉంది. కుక్కల్ని ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి వస్తే మీకు ఇష్టం వచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు. ఈ ప్లేస్ ఎక్కడుంది, దీనికి ఎంట్రన్స్ టికెట్ ఎంత, అండ్ ఇక్కడ మనం ఏమేమి చేయొచ్చు అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ డాగ్ ఇన్ టౌన్ కేఫ్ బ్యాంకాక్లో ఉన్న పయాథాయ్ ఏరియాలో ఉంది. మీకు కొంచెం ఈజీగా తెలియాలి అంటే చాతుచౌక్ మార్కెట్కి దగ్గరలో ఉంది. ఈ కేఫ్కి ఎంట్రన్స్ టికెట్ 350 బాట్ పర్ పర్సన్. బిలో 2 years పిల్లలైతే టికెట్ ఏమీ తీసుకోనక్కర్లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇక్కడ టికెట్తో పాటు ఒక ఫ్రీ డ్రింక్ ఉంటుంది. మనం ఏదైనా మన ఇష్టమైన డ్రింక్ని చూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ రెస్టారెంట్లో థాయ్ ఫుడ్ కూడా ఉంది. మనం ఫుడ్ తింటూ ఈ కుక్కల్ని అక్కడి నుంచే చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఎంటర్ అవుతూనే మనం షూస్ ఇక్కడే వదిలేసి హ్యాండ్ శానిటైజర్ ఇస్తారు. హ్యాండ్ శానిటైజ్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. ఈ ప్లేస్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కుక్కలు కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి బ్యాడ్ స్మెల్స్ రావట్లేదు. అలా లోపలికి ఎంటర్ అవుతూనే ఈ హాల్ అంతా కుక్కలతోటే నిండిపోయింది. మనుషుల కన్నా ఎక్కువ కుక్కలే ఉన్నాయా అనిపిస్తుంది. ఎలాంటి భయం లేకుండా మనుషుల మధ్యలో నుంచి ఆడుకుంటూ పరిగెడుతూ ఉన్నాయి. చూడ్డానికి ముద్దుగా ఉన్నాయి, కానీ వీటి దగ్గరికి వెళ్ళడానికి స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది. కానీ ఇవి వెల్ ట్రైన్ డాగ్స్ కాబట్టి ఎలాంటి భయం అక్కర్లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ కుక్కలతో మింగిల్ అయిపోయి ఆడుకుంటూ ఉంటారు. పెట్ లవర్సే ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. వీటిని అంటిపెట్టుకొని వీటి ఇన్స్ట్రక్టర్స్ వీటి వెనకాలే తిరుగుతున్నారు. ఎలాంటి భయం లేకుండా మనం వీటితో ఆడుకోవచ్చు. ఈ కుక్కలు మన దగ్గరకు వచ్చి మనతో ఆడుకోవాలి అంటే మనం కాసేపు వాటితో టైం స్పెండ్ చేసి వాటికి అలవాటు అయ్యేలాగా చేసుకోవాలి. ఇక్కడ టైం లిమిట్ ఏమీ లేదు, మనం ఎంతసేపు కావాలన్నా ఉండొచ్చు. ఈ హాల్ లోపలికి 10 నుంచి 12 మందినే పంపిస్తున్నారు, ఎక్కువ క్రౌడెడ్ అవ్వకూడదు అని. మేము ఎంటర్ అయిన 10 నిమిషాలకి ఈ కుక్కలన్నిటినీ బయటకు తీసుకెళ్తున్నారు. మేబీ లంచ్ టైం అయిందేమో అనుకున్నాం, కానీ అది వాటర్ బ్రేక్ టైం అంట. వాటిని గంటకి ఇలా బయటికి తీసుకెళ్లి నీళ్లు పడుతూ ఉంటారు. ఈ ఎదురుగా ఉన్న చిన్న లాన్లో వీటికి నీళ్లు పడుతున్నారు. అది కూడా ఐస్ క్యూబ్స్ వేసి అంత చల్లగా నీళ్లు పడుతున్నారు. కుక్కలకి ఐస్ క్యూబ్స్ వేసి నీళ్లు పట్టడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అవి కూడా ఐస్ క్యూబ్స్ని కొరుక్కొని మరీ తింటున్నాయి. నీళ్లు తాగడం అయిపోయిన తర్వాత వీటిని కాసేపు ఇక్కడే ఫ్రీగా తిరగనిస్తున్నారు. ఇక్కడ కూడా మనం కూర్చొని వీటితో ఆడుకోవచ్చు. చూస్తున్నారు కదా, అందరూ ఇక్కడ సెటిల్ అయి కూర్చుని పోయారు. కూర్చున్న వాళ్ళ దగ్గరికి ఈ కుక్కలన్నీ వచ్చి తిరుగుతూ ఉన్నాయి అండ్ ఫొటోస్కి పోజులు కూడా ఇస్తున్నాయి. ఇక్కడ సమోయెద్ బ్రీడ్, పూడల్ డాగ్స్, ఇంగ్లీష్ బుల్డాగ్, అలాస్కన్ మలమ్యూట్, సైబీరియన్ హస్కీ లాంటి కాస్ట్లీ బ్రీడ్ డాగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇన్ని ఫేమస్ బ్రీడ్ డాగ్స్ ని ఒకే చోట చూస్తున్నాం. మనం వెళ్ళి అక్కడ కూర్చోగానే ఈ కుక్క మాత్రం వచ్చి మన భుజాల మీద ఎక్కేస్తుంది. ఇది దాని ఫోటో పోజ్. ఇలా ట్రైన్ చేశారు. నేను మా బాబుని ఫోటో తీసి అలా కూర్చోగానే అది గబగబా తిరిగి వచ్చేసి నా భుజాల మీద కూడా ఎక్కేసింది. సడన్గా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అలా మనం అన్ని డాగ్స్ తోటి ఫొటోస్ తీసుకోవచ్చు, ఆడుకోవచ్చు, వాటితో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలకి కుక్కలంటే భయం ఉంటే ఇక్కడ పైకి ఎక్కి కూర్చోవచ్చు. పైన కూడా కూర్చోడానికి సీటింగ్ ఉంది. పిల్లలు అక్కడి నుంచే చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. 1/2 hour తర్వాత ఈ కుక్కలన్నిటిని మళ్ళీ లోపల హాల్లోకి తీసుకెళ్లారు. ఇక్కడ కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. డాగ్స్ అన్ని కోఆపరేట్ చేయడానికి ఇన్స్ట్రక్టర్స్ వెనకాలే ఉంటారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ అవి పోజులు ఇస్తూ ఉంటాయి. అలా మేము కుక్కలన్నిటినీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటుండగా అలాస్కన్ మలమ్యూట్ అనే ఈ బ్రీడ్ కుక్కని ఇన్స్ట్రక్టర్ వీపు మీద ఎక్కించుకొని తీసుకొస్తుంది. కుక్క ఇంత భారీగా ఉన్నా ఆవిడ చాలా ఈజీగా ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అలాగే ఆ కుక్కని ప్యాంపర్ కూడా చేస్తుంది. దీన్ని ప్యాంపర్ చేస్తుంటే చూసి ఓర్చుకోలేక ఇంకొక కుక్క వచ్చి అడ్డుపడుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్టర్ ఒక కుక్కని ప్యాంపర్ చేస్తుంటే అది నచ్చక ఇంకొక కుక్క వచ్చి ఆవిడ జుట్టు పీకేస్తుంది. వీటిని చూస్తుంటే చిన్న పిల్లలతో ఆడుకున్నట్టే ఉంది. చూడ్డానికి కూడా చాలా ముద్దుగా ఉన్నాయి అండ్ ఇవి చాలా కాస్ట్లీ బ్రీడ్స్ కూడా. వీటన్నిటితో ఆడుకునే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. మీరు కూడా ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ పక్కనే ఇంకొక కుక్కని సపరేట్గా పెట్టారు. దీని కాలుకి ఇంజూర్ అయిందని వేరే కుక్కలతోటి కలవకుండా సపరేట్గా ఉంచారు.
ఇవన్నీ చూసుకున్న తర్వాత లాస్ట్లో అన్ని కుక్కలతోటి గ్రూప్ ఫోటోషూట్ ఉంటుంది. ఈ పోజ్లో అన్నిటినీ పడుకోబెట్టేసి ఒక పోడల్ డాగ్ని మాత్రం మనతో పాటు నిలబెడతారు. చక్కగా వచ్చి నిలబడింది కదా అని నేను దాన్ని పట్టుకొని ఫోటో దిగబోయాను. అలా పోజ్ ఇచ్చానో లేదో ఒక్కసారే అరిచేసింది. సడన్గా ఉలికిపడి పక్కకు జరిగిపోయాను. కానీ ఇది కూడా దాని టాక్టిక్స్ అంట. ఏమి చెయ్యదు కానీ అరుస్తుందంతే. వీటన్నిటిని చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్లేస్ని మీరు కూడా మిస్ అవ్వకండి. మీకు అవకాశం వస్తే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.